Hi friends, welcome to Smart Knowledge Hub Daily Current Affairs and GK and Tech. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు తేదీ 21 నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. ఆసియా మహిళా హాకీ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. బీహార్లోని స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టేడియంలో 20 నవంబర్ 2024 జరిగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి వరుసగా రెండవసారి టైటిల్ను అందుకుంది. ఈ టైటిల్ను భారత్ గెలవడం ఇది మూడవసారి. ఇంతకుముందు 2016, 2023లో గెలుచుకుంది. ప్రపంచ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 20న జరుపుకుంటారు. 2024 థీమ్ లెజెండ్ టు ద ఫ్యూచర్. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రసూతి మరణాల రేటు ఎంఎంఆర్ను 2030 సంవత్సరం నాటికి ప్రతి లక్ష శిశుజనాలకు 70కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023 ప్రకారం ఇండియాలో ఎంఎంఆర్ రేటు 2018-20 సంవత్సరానికి గాను 97గా ఉంది. 2004-2006లో ఇది 254గా ఉండేది. అశోక్ చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి మహిళా పోలీస్ కమలేష్ కుమార్ యాదవ్. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడిలో ఈమె మరణించారు. ఆ సమయంలో ఈమె సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు స్పెయిన్ దేశానికి చెందిన రఫెల్ నాదల్ ఆట నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 38 ఏళ్ల నాదల్ తన చివరి మ్యాచ్ను నెదర్లాండ్తో సింగిల్స్లో 4-6, 4-6తో బొటిక్ జాండ్ సెల్ఫ్తో ముగించాడు. నాదల్ తన కెరీర్లో మొత్తం 22 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుపొందాడు. అందులో ఫ్రెంచ్ ఓపెన్ 14, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2, వింబుల్టన్ ఓపెన్ 2, యుఎస్ ఓపెన్ 4 గెలుచుకున్నాడు. 2 ఒలింపిక్స్ స్వర్ణాలు గెలిచాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సింగిల్స్లోనూ, 2016 రియో ఒలింపిక్స్ డబుల్స్లో గెలుపొందాడు. 4 డేవిస్ కప్ టీమ్ టైటిల్స్ గెలిచాడు. 2004, 2009, 2011, 2019. తన కెరీర్లో సంపాదించిన మొత్తం ప్రైజ్ మనీ 1138 కోట్లు. రఫెల్ నాదల్ 2004లో తొలిసారిగా ఏటీపీ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. ఆ సంవత్సరం నుంచి వరుసగా 19 ఏళ్ల పాటు 2022 వరకు కనీసం ఒక టైటిల్ అయినా సాధిస్తూ వచ్చాడు. రఫెల్ నాదల్ తన కెరీర్లో మొత్తం 92 సింగిల్ టైటిల్స్ గెలుపొందాడు. 209 వారాలు ప్రపంచ నెంబర్ 1 ఆటగాడుగా కొనసాగాడు. తన కెరీర్లో చివరి మ్యాచ్ను ఓటమితో ముగించాడు. వాతావరణ మార్పులు ఆచరణ సూచీలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. CCPI 2025 విడుదల చేసిన నివేదికలో 60 పైగా దేశాల్లో భారత్ 10వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకుల జాబితాలో తొలి 3 స్థానాలు ఖాళీగా ఉంచారు. 4వ స్థానంలో డెన్మార్క్, నెదర్లాండ్ ఉండగా బ్రిటన్కి 5వ స్థానం ఉంది. చైనా 55వ స్థానంలోనూ, అమెరికా 57వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అధిపతిగా అమిత్ గార్గ్ నియమితులయ్యారు. ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రెస్టేజ్ అవార్డును గెలుచుకున్న ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత వినోద్ బచ్చన్. భారత చలనచిత్ర పరిశ్రమకు ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పుణే విమానాశ్రయానికి జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పేరును పెట్టాలని నిర్ణయించింది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA నూతన డైరెక్టర్ జనరల్గా జితేంద్ర జాదవ్ నియమితులయ్యారు. గాజాలే తక్షణమే కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని భద్రతా మండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అమెరికా వ్యతిరేకించి ఈ తీర్మానాన్ని వీటో చేసింది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. 27వ బెంగళూరు సాంకేతిక సదస్సు BTS బెంగళూరులో జరుగుతుంది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి పర్వతనేని హరీష్ చంద్రుడితో పాటు అంగారక గ్రహంపై భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం స్పేస్-ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ పేరు స్టార్షిప్. ప్రధాని మోడీ గయానా పర్యటనలో భాగంగా ఆ దేశంతో వ్యవసాయం మరియు హైడ్రోకార్బన్లు మరియు ఫార్మా మరియు డిజిటల్ పేమెంట్లు మొదలగు రంగాల్లో 10 కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ప్రధానమంత్రి PM ముద్రా యోజన పథకంలో భాగంగా 2023-24 సంవత్సరానికి గాను మహిళలకు అందించిన రుణాల శాతం 41.8%. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునుపల్లి గ్రామ శివారులో వీరగల్లు శిల్పాన్ని పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి గుర్తించారు. వీరగల్లు శిల్పం సుమారు 3 అడుగుల పొడవు ఉంది. దీనిపై పురుషుడు, 2 వైపులా స్త్రీల ప్రతిమలు ఉన్నాయి. ఈ శాసనంపై లిఖించబడే అక్షరాల ఆధారంగా 18, 19 శతాబ్దాలకు చెందిన తెలుగు లిపిగా గుర్తించారు.
స్విస్ రే సిగ్మా రిపోర్ట్ IRDAI నివేదికల ఆధారంగా 2022-23లో భారత్లో బీమా పాలసీల సంఖ్య 30.18 కోట్లుగా ఉంది. 2023లో బీమా రేటు జీడీపీ ప్రీమియం శాతం ప్రపంచ సగటు 4.2 కాగా భారత్లో కేవలం 1గా మాత్రమే ఉంది. సాధారణ బీమా రేటు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా 9.3తో మొదటి స్థానంలోనూ, UK 2.6తో రెండో స్థానంలోనూ, బ్రెజిల్ 1.8తో మూడో స్థానంలోనూ, చైనా 1.8తో నాలుగో స్థానంలోనూ, భారత్ 1.0తో ఐదో స్థానంలోనూ, ఇండోనేషియా 0.6తో ఆరో స్థానంలో ఉంది. 2025 జనవరి 17 నుంచి 25 వరకు న్యూఢిల్లీలో మెగా ఆటో షో జరగనుంది. దీనిని భారత్ మొబిలిటీ షో అనే పేరుతో నిర్వహించనున్నారు. COP29లో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ప్రారంభించిన దేశం UAE. ఇటీవల వార్తల్లో కనిపించిన డెడ్ సీ, ఇజ్రాయిల్ మరియు జోర్డాన్ దేశాల మధ్య ఉంది. 20వ G20 సమ్మిట్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024 న్యూఢిల్లీలో జరగనుంది. సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్ మొదటి ఎడిషన్ నవంబర్ 18, 19 వరకు చెన్నైలో జరిగింది. ఈవీలకు 100% పన్ను మినహాయింపు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ. 55వ GST కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 21న జైసల్మీర్లో జరగనుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.